అందరికీ నమస్కారం. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. నా ఫోన్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. ఈరోజు భూగర్భ జల అన్వేషణలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూరు అనే గ్రామంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పొలంలో బోర్ పాయింట్ సర్వే చేస్తున్నాము. అయితే వీళ్ళు పోయిన వారం 2 బోర్లు వేశారు. శాస్త్రీయ పద్ధతులను కాకుండా సాంప్రదాయ పద్ధతులు నమ్మి 2 బోర్లు వేస్తే 2 ఫెయిల్ అయినాయి. ఇది 550 ఫీట్లు వేశారు. అయితే వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేసినప్పుడు మనం సర్వే చేసిన తర్వాత ఎక్కడ అక్విఫర్ జోన్ అనేది లేదు. ఎక్కువగా షీట్ రాక్ అనేది పొందుపరచబడి ఉంది భూమి లోపల ఒక 30 ఫీట్ల తర్వాత. అందువల్ల ఇప్పుడు షీట్ రాక్ ఉంది కాబట్టి ఎక్కువగా గ్రానైట్ ఉంది. గ్రానైట్ అనేది అక్కిఫ్, దీంట్లో పొరాసిటీ, పరబిలిటీ అలాంటివి ఉండవు. అందులో ఒకటి నల్లరేగడు వానీళ్ళు పడ్డప్పుడు వానీళ్ళు పట్టుకుంటుంది, కానీ లోపలికి పంపించకపోవడం వలన కూడా ఇక్కడ స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ అనేది డైక్స్ అలాంటివి లేకపోవడం వల్ల వాటర్ అనేది రాలేదు. అయితే మేమెందుకు ఇక్కడ తేలైన బోర్తో చెక్ చేసినామంటే ఆల్రెడీ మేము వేరే సౌండింగ్ చేసినాం. మరి వాటి సౌండింగ్లని తేలైన బోర్తో చేసిన దగ్గర కూడా ఒక చెక్ చేస్తే ఇక్కడ ఏ విధమైన స్ట్రక్చర్ లిథాలజీ ఏ విధంగా ఉంది, భూమి లోపల సబ్సర్ఫేస్ డెప్త్ ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకోవడం కోసం, అంటే కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం ఇక్కడ పాయింట్ తేలైన దగ్గర చెక్ చేస్తున్నాం. దాన్ని బట్టి ఇక్కడ అక్విఫర్ జోన్ ఎంత లోతులో ఉంది, మరి ఏమన్నా పొరలు భూమి లోపల బండారాల మధ్యలో ఏమన్నా అక్విఫర్ జోన్స్ ఉన్నాయా, నీటి నిల్వలు ఉన్నాయా లేవా, ఉంటే 550 ఫీట్ల లోపు వేయాలా, లేకుండా 250 ఫీట్ల లోపే ఆపేయాలా, లేకుండా 100 ఫీట్ల లోపే ఆపేయాలా అనే విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి శాస్త్రీయ పద్ధతులు నమ్మి సర్వే చేసుకుంటే సక్సెస్ రేట్ని ఎక్కువ పెంచవచ్చు. గుడ్డిగా వేసుకోకుండా సైన్స్ వైపు అడుగులేయాలని కోరుకుంటూ మీ సుమన్, భూగర్భ జల శాస్త్రవేత్త. థ్యాంక్ యూ.